'ధూమ్' సీరీస్‌లో ఇప్పటికే వరుసగా 3 ఫ్రాంచైజీలు వచ్చి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. 'ధూమ్', 'ధూమ్ 2', 'ధూమ్ 3' ఇప్పటికే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి అప్పట్లో. ఇందులో 'ధూమ్ 2' కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది అప్పట్లో. ఇక అమీర్ ఖాన్ నటించిన 'ధూమ్ 3', హృతిక్ రోషన్ నటించిన 'ధూమ్ 2' రేంజ్‌లో విజయం సాధించకపోయినా ఫ్రాంచైజీ చిత్రంగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇకపోతే 'ధూమ్' చిత్రంలో జాన్ అబ్రహాం ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిస్తే అతడి నెగెటివ్ పాత్ర అందరిని ఆకట్టుకుంది. అదే బాటలో ఆమీర్ ఖాన్ కూడా నెగెటివ్ పాత్ర పోషించారు. ఫస్ట్ 2 భాగాలకి సంజయ్ గద్వి దర్శకత్వం వహించగా, ఆమీర్ ఖాన్ నటించిన మూడో భాగానికి మాత్రం విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు 'ధూమ్' ఫ్రాంచైజీ నుంచి 'ధూమ్ 4' కూడా రాబోతోందని సమాచారం. ఈసారి కూడా యాష్ రాజ్ ఫిల్మ్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తుంది. కానీ ఈ సినిమా తారాగణం విషయంలో బ్యానర్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా ప్రధాన పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయాలనే డైలమాలో చాలా కాలంగా సాగుతుంది. నెగెటివ్ ఉన్నటువంటి కీలక పాత్ర కోసం ఇప్పటికే 'రణబీర్ కపూర్‌ని' ఎంపిక చేసుకున్నట్టు యూనిట్ ముందుకు సాగుతోంది. 'యానిమల్' లాంటి పాన్ ఇండియా సినిమాతో హిట్ కొట్టిన 'రణబీర్‌కి' 'ధూమ్ 4'లో అవకాశం ఇవ్వడం అందరినీ సంతోషపరిచింది. అయితే మొదటి 3 భాగాల్లో అభిషేక్ బచ్చన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు. అయితే ఈ పాత్రలో ఆయనకు గుర్తింపు రాకపోయినా స్టైలిష్‌గా కనిపించేందుకు ప్రయత్నం మాత్రం చేశారు. అయితే ఈ పాత్రకి ఒక దక్షిణాది హీరో ఆఫర్ చేస్తారని గత కొన్నాళ్లుగా ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే పాన్ ఇండియా హీరో 'ప్రభాస్‌ని' యాష్ బ్యానర్ వారు గత కొన్నేళ్లుగా సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ అది కన్ఫర్మ్ కాలేదు. మరోవైపు 'పుష్ప' ఫ్రాంచైజీతో సంచలన విజయం అందుకున్న అల్లు అర్జున్‌ని ఈ పాత్ర కోసం తీసుకునే అవకాశాలు వస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. వాస్తవానికి బాలీవుడ్ హీరోలకే ఫ్రాంచైజీలు ఛాలెంజ్ విసురుతున్న 'ప్రభాస్', 'అల్లు అర్జున్' లాంటి స్టార్లు ఇలాంటి అవకాశం కల్పిస్తే వారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో చేస్తారా లేదా అనుమానాలున్నాయి. వాస్తవానికి ఇందులో నెగెటివ్ షేడ్ పాత్రలో అవకాశం కల్పించుకుంటే ఖచ్చితంగా ఈ పెద్ద స్టార్లు ఓకే చెప్పేవారు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుల కోసం మీరు ముందుకడుగు వేస్తారా అనేది ప్రశ్న. ఇట్లా కాకుండా అల్లు అర్జున్ వర్సెస్ ప్రభాస్ లాగా ఒక భారీ మల్టీ స్టారర్‌ని 'ధూమ్ 4'లో గనక దింపితే ఖచ్చితంగా అల్లు అర్జున్, ప్రభాస్ ఈ సినిమాకి ఒప్పుకునే అవకాశం ఉంటుంది. ఇదే గనక జరిగితే పాన్ ఇండియాలో నిలదొక్కుకోలేకపోతున్నటువంటి మెగా హీరోలకి దెబ్బ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ గనక నిజంగా పాన్ ఇండియా లెవెల్‌లో పడితే అంటే 'ప్రభాస్, అల్లు అర్జున్' గనక పడితే ఎలా ఉంటుందనేది మీరు కామెంట్ చేయండి.